श्रीमान वेंकटनाथार्य कवितार्केसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदाहृदि सन्तः श्रीरङ्गपृथ्वीषु चरणत्राणशेखराः जयन्ति भुवनत्राणपदपङ्कजरेणवः। निर्यातना पद्धति 226 226 కంటిన్యూయేషన్ లో 226 లో రఘుపతి పదరక్షేని ప్రారంభింపబడుతుంది. మురళీకృష్ణ గారు చెప్పండి. రఘుపతి పదరక్షే రఘుపతి పదరక్షే రత్నపీఠే యదా త్వాం రత్నపీఠే యదా త్వాం అఖిల భువనమాన్యాం అఖిల భువనమాన్యాం అభ్యషించద్వసిష్ఠః అభ్యషించద్వసిష్ఠః దశముఖ మహిషీభిః దశముఖ మహిషీభిః దేవి బాష్పాయితాభిః దేవి బాష్పాయితాభిః స్తనయుగమభిషేక్తుం స్తనయుగమభిషేక్తుం తత్క్షణాత్ అన్వమం స్థాః తత్క్షణాదన్వమం స్థాః. సతీష్ కుమార్ గారు. రామాస్త్రాణి రామాస్త్రాణి నిమిత్తమాత్రమిహతే నిమిత్రమాత్రమిహితే లబ్ధాభిషేకా లబ్ధాభిషేక సతీ సతీ రక్షస్తత్ రక్షస్తత్ క్షపయాంచకార చపయాంచకార భవతి భవతి భద్రాసనస్థాయిని భద్రాసనస్థాయిని యద్దోష్ణాం చెప్పు యద్దోష్ణాం పర్వాలేదు యద్దోష్ణ యద్దోష్ణాం అతివేళ 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 దర్ప దవతు జ్వాల దర్ప దవ దర్పదవ ఎట్లా వస్తుంది? దర్పదవ దవతు దర్పదవతు దర్పదవతు జ్వాలోష్మలానాం తదా జ్వాలోష్మలానాం తదా నిష్పిష్టైః నిష్పిష్టైః ఫలధౌత శైలశిఖరైః కలదౌత శైలశిఖరైః కర్పూరచూర్ణాయితం కర్పూరచూర్ణాయితం గోదాగిరిజ శ్రుత్వైవం హనుమన్ముఖాత్ రఘుపతేః ప్రత్యాగతిం తత్క్షణాత్ ఆసీదత్ భరతానువర్తనవశాత్ ఆరూఢకుంభస్థలాం కాలోన్నిద్ర కదుష్ణదానమదిరాం ఆద్యత్ ద్విరేపధ్వని శ్లాఘాచాటుభిః అస్తుతేవ భవతి శత్రుంజయః కుంజరః భూమా ప్రత్యాగతస్య స్వతీమవలోక్య భవతీమవలోక్య భర్తుః పాదారవిందసవిధే శతోపనీతాం పూర్వాభిషేక పూర్వాభిషేక విభవాభ్యుచితాం
विभवापीठितां सपर्या सपर्यां मध्ये सतां मध्ये सतां कृतमैथिलराजकन्या अकृतमैथिलराजकन्या कमलारङ्गनाथ सम्प्रेक्ष्य सम्प्रेक्ष्य मैथिलसुता मैथिलसुता मणिपादरक्षे मणिपादरक्षे प्रत्युद्गतस्य प्रत्युद्गतस्य भवतीं भवतीं रतस्य मौळौ वरदस्य मौळौ निर्दिश्य सा निर्दिश्य सा निभृतमञ्जलिना निपृतमञ्जलिना पुरस्तात् पुरस्तात् तारादिकाः तारादिकाः प्रियसखीः प्रियसखीः असिषत् प्रणन्तुम् असिषत् प्रणन्तुम् देवकिगा तुल्येऽपि देवी गिरेऽपि देवी रघुवीर रघुवीरा आश्रयत्वे राश्रयत्वे पूर्वाभिषेकम् पूर्वाभिषेकम् अधिगम्य अधिगम्य दरीयसि त्वम् हरीयसि त्वम् तेनैव खलु तेनैव खलु भजताम् भजताम् मणिपादरक्षे मणिपादरक्षे रक्षः रक्षः गमपति पङ्कमपति वतीं स्वमूर्धना भवतीं स्वमूर्ध्ना विजय निर्वृत्त निर्वृत्ता राक्षसचमू राक्षसचमू मृगया विहारः मृगया विहारः रङ्गेश्वरः रङ्गेश्वरः स खलु स खलु राघववंशगोप्ता राघववंशगोप्ता वंशक्रमात् वंशक्रमादु उपनतम् उपनतं पदमादधानो पदमादधानो मान्यं पुनः मान्यं पुनः त्वयि पदम् स्वयि पदं विदधे स्वकीयम् निदधे स्वकीयं गायत्री 233 तत्तादृशोः तत्तादृशोः विजयकर అయిపోయింది గాయత్రి చరణయోः चरणयोः प्रणिपत्य भर्तुः प्रणिपत्य भर्तुः पौरास्त्वया पौरास्त्वया विधृतयोः विधृतयोः प्रतिपन्नसत्त्वाः प्रतिपन्नसत्त्वाः प्राप्ताभिषेक प्राप्ताभिषेक विभवामपि विभवामपि पादुके त्वाम् पादुके त्वाम् आनन्दबाष्पसलिलैः आनन्दबाष्पसलिलैः पुनरभ्यषिञ्चन् पुनरभ्यषिञ्जन् मातस्त्वयैव मातस्त्वयैव समये समये विषमेऽपि सम्यक् विषमेऽपि सम्यक् राजन्वतीम् राजन्वतीम् वसुमतीम् वसुमतीम् अवलोक्य रामः अवलोक्य रामः सञ्जीवनाय सञ्जीवनाय भरतस्य समग्रभक्तेः सक्तेः सत्यप्रतिश्रवतयैव सत्यप्रतिश्रवतयैव चकार राज्यम् चकार राज्यम् श्रीनिवास गारु पादावनी प्रतिगतस्य पुरीमयोध्याम् पौलस्त्यांतुः पौलस्त्यांतुः अभिषेक जलार्द्रमूर्तेः
అభిషేక జలార్ధమూర్తేః అంశే యథార్హం మదివాస్య నిజైర్యశోభిః కస్తూరికేవ నిహితా వసుధాత్వయైవ యాసౌ చతుర్దశ సమాః పతివిప్రయుక్తా విశ్వంభరా భగవతి విధృతా భవత్యా విన్యస్యతాం రఘుపతేః భుజశైలశృంగే భూయోపితేన సహితాం భవతి బబార. గోదా గారు చెప్పండి. గోదా. నిస్తీర్ణ దుఃఖజలదేః అనఘస్య దేవి త్వత్సంప్రయుక్త రఘునాథ పదాన్వయేన సద్యః సనందనముఖైరపి దుర్నిరీక్షా సామ్రాజ్య సంపదపరా భరతస్య జజ్ఞే. నిర్గత్య దేవి భరతాంజలి పద్మమధ్యాత్ భూయః సమాగతవతి పురుషోత్తమేన పద్మేవ భద్రమఖిలం మణిపాదరక్షే ప్రాదుశ్చకార భవతి జగతాం త్రయాణాం. మురళీకృష్ణ గారు ఏం రాలేదు మీరు? మురళీకృష్ణ గారు రెడీనా? స్వామి ఫస్ట్ చెప్పాను కదా. చెప్పండి. రఘుపతిం అధిరోప్య స్వోచితే రత్నపీఠే ప్రగుణం అభజతాస్త్వం పాదుకే పాదపీఠం తదపి బహుమతిస్తే తాదృశీ నిత్యమాసీత్ క్వను ఖలు మహితానాం కల్ప్యతే తారతమ్యం. దేవకి గారు చెప్పండి. అనువృత్త రామభావః శంకే నిర్విష్ట చక్రవర్తి పదాం రంగనాథః సచమత్కారం పదేన భజతి త్వాం కవితార్ఘ్య సింహస్య సర్వతంత్ర స్వతంత్రస్య శ్రీమద్వేంకటనాథస్య వేదాంతాచార్యస్య కృతిషు శ్రీరంగనాథ పాదుకా సహస్రే నిర్యాతనా పద్ధతి సంపూర్ణా శ్రీమతే శ్రీరంగనాథ దివ్యమణి పాదుకాభ్యాం నమః. ఈ నిర్యాతన పద్ధతి చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క
26వ శ్లోకంలో అభిషిక్తమైనటువంటి పాదుకాదేవి వేరొక అభిషేకానికి అనుమతించిందట. రఘుపతి పదరక్షే రత్నపీఠే యథాత్వం త్వాం అఖిల భువనమాన్యాం అభ్యసించద్ వసిష్ఠః దశముఖ మహిషీభిః దేవి బాష్పాయితాభిః స్తనయుగమభిషేక్తుం తక్షణాత్ అన్వమస్తాః. అంటే వశిష్ఠుని ద్వారా పాదుకా పట్టాభిషేకం జరిగింది. రత్నపీఠంలో అభిషేకం చేశాడు వశిష్ఠుడు. ఆ సమయంలోనే రావణుని యొక్క పత్తులు, రావణుని యొక్క భార్యలు వాళ్ళు దుఃఖార్తలై వాళ్ళు ఏడ్చారు. ఆ ఏడ్చినందువల్ల వాళ్ళ యొక్క ఆ స్తనములకు అభిషేకమైనట్టు దేశికుల వారు చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే పాదుకా పట్టాభిషేకం జరిగినదో అప్పుడే అందరికీ అర్థమైంది రావణుని యొక్క భార్యలు ఏడ్చారట. వాళ్ళ యొక్క ఏడుపు చేత వాళ్ళ స్తనాలు అభిషేకించబడ్డాయని చమత్కారంగా చెప్తున్నారు. అటువంటి ఒక వైభవం ఈ పాదుకలో ఉన్నది అని చెప్పడంలో తాత్పర్యం. அபிஷிக்தையான பாதுகாதேவி ராவணனுடைய பத்னிகள் அழும் பொழுது அவளுடைய கண்கள்லேருந்து அந்த அழுகையானது, அந்த ஜலமானது, நீரானது அவர்களுடைய முலைகளை அபிஷேகம் பண்ணது, ஸ்தனங்களை அபிஷேகம் பண்ணது அப்படின்னு சொல்றார். 227 పాదుకాదేవి యొక్క సంకల్పం వల్లనే రాముడు నశించాడు అని చెప్పడంలో తాత్పర్యం. రామాస్త్రాన్ని నిమిత్త మాత్రం, రాముడు బాణం వేశాడు కనుక రావణుడు చనిపోయాడు అని చెప్పడం కాదండి. ఎప్పుడైతే పాదుకలను అభిషేకం చేశారో, ఈవిడ పాదుకాదేవి సింహాసనంలో అధిష్ఠితురాలైతే ఆ సమయంలో ఈ పాదుకాదేవి సంకల్పం వల్ల రావణుడు నశించాడు అని చెప్పడంలో తాత్పర్యం. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిందని కృష్ణ భగవానుడు పార్థుతో చెప్పిన రీతిగా అని చెప్పారు. இந்த ஸ்லோகத்துல அந்த ராவணாசுரன் அழிஞ்சான் அப்படின்னா ராம பானங்கள்னால அவன் அழியல, சிம்மாசனத்துல இருந்த பாதுகையினுடைய சங்கல்பத்தினாலதான் ராவணாசுரன் அழிந்தான் அப்படின்னு சொல்லி சொல்ற. 2228 సీతాదేవి తన తోడి సకులతో పాటు పాదుకాదేవికి నమస్కరించిందట. అంటే భరతుడు ఏనుగు మీద తెచ్చినటువంటి పాదుకలను తన తల మీద ధరించి శ్రీరామునికి స్వాగతం చెప్పడానికి వస్తున్నాడు. ఆ సమయంలో సీతాదేవి పాదుకాదేవి తాను చేసినటువంటి ఆ సన్మార్గ ఆచరణ తృప్తి పడక తనతో కూడి వచ్చినటువంటి స్నేహితులకు, చిలికెత్తలకు కూడా నమస్కరించమని కోరిందట. అంటే అంజలి ఘటిస్తే అనుగ్రహం కలుగుతుంది. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. மணிபாதுகையானது பரதாழ்வான் எழுந்துருளப் பண்ணி வந்துட்டு இருக்கார். அப்பொழுது ராமபிரானுக்கு எல்லாருமே ஒரு ஸ்வாகத்தம் பண்ணுவதற்காக வந்திருக்காளாம். சீதை பாதுகைகளை பார்த்து நமஸ்காரம் பண்ணாளாம். அது மட்டுமல்ல, தன்னுடைய தோழிகள் அவாளையும் கூட்டு நீங்க எல்லாம் கூட நமஸ்காரம் பண்ணுங்க அப்படின்னு சொன்னாலாம். அப்பேற்பட்ட ஒரு
வைபவம் பாதுகைகளுக்கு இருக்கு. அடுத்தபடியாக 231 விபீஷண சுக்ரீவர்கள் இவர்கள் இருவருமே அந்த பாதுகைகளுக்கு தலையால் வணங்குகிறார்கள். அப்படி அந்த ஸ்லோகத்தினுடைய தாத்பரியம். పాదుకలను చూసి విభీషణ సుగ్రీవుడు ఇరువురు కూడా శరణాగతి చేశారు, నమస్కరించారు అని చెప్తున్నారు. 232లో రాముడు పాదుకలని ధరించాడు అంటే తాను భరతునికి అనుగ్రహించినటువంటి ఆ పాదుకలను రావణాసుర సంహారం తర్వాత అయోధ్యానగరానికి వచ్చి రాముడు భరతుడు ఇచ్చినటువంటి పాదుకలను తాను మళ్ళీ ధరించాడు అని అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు. பாதுகைகளை ராமபிரான் அணிந்தான். எதற்காக அப்படின்னா அவருடைய பாதுகைகள் கொடுத்துட்டு போனான் பரதாழ்வானுக்கு, காப்பாத்தினான் பரதன் 14 வருஷம், மறுபடியும் திருப்பி கொடுத்துட்டான் ராமபிரான், அதை அணிந்தான். 233 పౌరులు పాదుకలను ధరించినటువంటి ప్రభుపాదాలకు శిరస నమస్కరించారు. అంటే భగవంతుని యొక్క పాద మహిమ అందరికీ తెలియదు, కానీ పాదుకల మహిమ అందరికీ తెలిసిపోయింది. అందువల్ల ఈ శ్లోకంలో ఆ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో పాదుకలను ధరించినటువంటి రామభద్రుడికి నమస్కరించారట. ఎంత అత్యద్భుతం చూడండి. அங்க இருக்கிற பிரஜைகள்லாமே அந்த பாதுகைகளை தரித்து கொண்ட ராமபிரானுக்கு எல்லாருமே நமஸ்காரம் பண்றாளாம். அது அப்பேற்பட்ட వైభవத்தை உண்டு பண்றது அப்படின்னு சொன்னார். తర్వాత శ్రీరాముడు భరతుణ్ణి జీవింపజేయడానికి రాజ్యాన్ని గ్రహించాడు. అంటే భరతుడు ఇంతవరకు కాపాడాడు, అందువల్ల తిరిగి రామభద్రుడికి అర్పించాడు. రాముడు మళ్ళీ దాన్ని తీసుకుంటున్నాడు. ராமபிரான் அந்த பரதாழ்வானுக்காக மறுபடியும் ராஜ்யத்தை ஏற்றுக்கொண்டார். 235లో నుండి రాముడు పట్టాభిషిక్తుడై రాజ్యభారాన్ని ఎలా వహిస్తున్నాడు అని చెప్తున్నారు. 26వ శ్లోకము 236లో పాదుకాదేవి ఎప్పుడు కూడా విశ్రాంతిని పొందలేదట. 237లో భరతునికి సామ్రాజ్య సంపద ఎక్కువగా పెరిగిందట. 238లో రామునితో చేరినటువంటి పాదుకాదేవి పద్మాదేవి వలె శ్లోక శ్రేయస్సును ఆవిష్కరించింది. లక్ష్మీ పద్మాలయ పద్మ అంటారు. పద్మాదేవి ఎలాగైతే అందరిని అనుగ్రహిస్తుందో అలా పాదుకాదేవి అనుగ్రహించింది. పాదుకాదేవి యొక్క గౌరవం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని 239లో. 240లో శ్రీరంగనాథుడు నేటికి కూడా పాదుకలను ఎంతో సంతోషంగా ఎంతో చమత్కారంగా ధరిస్తాడు అని ఈ యొక్క పద్ధతి ముగిసింది. இந்த పద్ధతిలో క్రమமா ராமர் பாதுகளை அணிந்தார். அதன் பிறகு அந்த ராஜ்யம் ரொம்ப சுபிக்ஷமா இருந்தது. பரதாழ்வானுக்கு நல்ல எல்லா விதமான ஸ்ரேயஸும் கிடைத்தது. ராமனோட சேர்ந்த பாதுகைகள் எப்படி இருக்குன்னா இந்த பத்மாதேவி போல ஸ்ரேயஸ அது கொடுக்கக்கூடியதாக இருந்ததாம். பாதுகையருடைய கௌரவமானது சாஸ்வதமா இருக்கட்டும் அப்படின்னு சொல்லி 239. 240ல ஸ்ரீரங்கநாதன் இன்றளவரையும் அந்த பாதுகைகளை தரித்துட்டே இருக்கிறான் அப்படின்னு சொல்லி இந்த சாப்டரை இந்த பద్ధதியை சுவாமி தேசிகன் முடிக்கிறார். அடுத்தது நம்ம வைத்தாளிக பద్ధதி வந்தி வைத்தாளிகம் கூட சொல்றான். நமஸ்தே பாதுகே பும்சாம் சம்சாரார்ணவ சேதசே யதாரோகஸ்ய வேதாந்தா வந்தி வைத்தாளிகாக ஸ்வயம் அப்படின்னு சொல்றா போல வைத்தாளிக பద్ధதி நாம் ஆரம்பிச்சிடலாம். இதோட
8 பద్ధதிகள் நமக்கு முடிவடைந்தது. அடுத்தது 9வது. ஸ்வஸ்தி கவிதார்க்கே சிம்மாய கல்யாண குணசாலினே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த குரவே நமः.